ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుని కరుణ సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషం ఉన్నారు కదూ? ఈరోజు కూడా యేసయ్య మాట వినడానికి సిద్ధంగా ఉన్నారు కదూ? మేము కూడా దేవుని మాట వినడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినటువంటి వారు ధన్యులు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన మాట వినాలని, ఆయన గడప యొద్ద కాచుకొని కూర్చునే ప్రజలు ధన్యులని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు దేవుడు మిమ్మల్ని ధన్యులుగా మార్చబోతున్నాడు, అద్భుతం చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసయ్య జవాబు అనే కార్యక్రమం ద్వారా మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాం. ఈ రోజు కూడా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. మనమంతరం దేవుని మాట కోసం శ్రద్ధగా కాచుకొని కూర్చుందాం. హల్లెలూయా. సో ఎంతమంది యొక్క వాక్యాన్ని ప్రతిరోజు వింటున్నారో వారందరినీ కూడా నేను ఒక్కటే మాట చెప్తున్నాను. సిస్టర్ ప్రసన్న యూట్యూబ్ ఛానల్ మీ అందరూ చాలాసార్లు చెప్తున్నాను, నేను ఈరోజు కూడా బతిమాలు చెప్తున్నాను, యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీ అందరూ కూడా ఈ వాక్యాన్ని అనేకులకు పంపించండి. ఎందుకంటే ప్రతి మాట దేవుడు మాట్లాడుతున్న మాట, ప్రతి మాటలో దేవుని శక్తి ఉన్నది. ఇది ప్రసన్న సిస్టర్ మాట కాదు, పరలోక తండ్రి మాట. ఈ మాటలు అనేకులకు చేరవేయండి. కనీసం ఈరోజు తీర్మానం చేసుకోండి, కనీసం ఒక 10 మందికి ఈ వాక్యం నేను పంపిస్తాను ప్రభా, 10 మందికైనా అట్లీస్ట్ రోజుకు నేను పంపిస్తాను ప్రభా, ఒక తీర్మానం చేసుకోండి. ఖచ్చితంగా దేవుడు నడిపించబోతున్నాడు. ఈ వాగ్దాన సందేశం ప్రభు అనేకుల జీవితాలు కట్టబోతూ ఉన్నాడు. మీరు ఒకవేళ చెప్పలేకపోవచ్చు, మీరు ఒకవేళ టీవీ పరిచయలకు రాలేకపోవచ్చు, కానీ ఈ వాక్యాన్ని పంపిస్తే చాలు, ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు, సహాయం చేస్తాడు. అందరూ కూడా మరి బృహత్తరమైన కార్యములో ఈ యొక్క యజ్ఞములాగా దీన్ని ఒక ఉద్యమలాగా తీసుకొని పోవాలని మీకు విన్నవించుకుంటూ ఉన్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించాలని కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుంటాం. ఈ రోజున దేవుడు ఒక ప్రత్యేకమైన సందేశం మనకు అనుగ్రహించబోతున్నాడు. దేవుని మన జీవితంలో అనుమతించినప్పుడు ఎలా ఆయన కార్యాలు చేయబోతున్నాడు, దేవుని వాక్యానికి స్థానం ఇచ్చినప్పుడు మన బ్రతుకుని ఎలా మార్చబోతున్నాడు, ఏ ఉన్నత శిఖరాన్ని తీసుకొని పోబోతున్నాడు, మన గతాన్ని ఎలా కొట్టివేయబోతున్నాడు, క్రొత్త చరిత్రను ఎలా దయచేయబోతున్నాడు, ఇవన్నీ ఈరోజు మనం వినబోతున్నాం. మిస్ కావద్దండి. నీ చరిత్ర మారే గడియ, నీ గతం కొట్టి వేయబడే గడియ, నీ మీద ఉన్న పాపపు చరిత్ర కొట్టి వేయబడే గడియ. యేసు ఈరోజు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆయన మాట ధర్మం నిలబెట్టబోతున్నాడు. ఆయన ఈ ముఖాన్ని ప్రకాశింప చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి అందరూ అడుగుదాం. ప్రభువా, నాతో మాట్లాడు తండ్రి, నా జీవితంతో మాట్లాడు ప్రభువా, నా గతంతో మాట్లాడు నాయనా, అయ్యా నా దౌర్భాగ్యమైన బ్రతుకుతో మాట్లాడు ప్రభువా, కృంగిపోయిన నాతో మాట్లాడు తండ్రి. లేవనెత్తు తండ్రి, మీరు లేవనెత్తితే పడగొట్టగల వారు ఎవరు లేరు తండ్రి, మీరు బ్రతికిస్తే చంపగల వారు ఎవరు లేరు నాయన. అయ్యా మీరు బాగు చేస్తే దాడి చేసే వ్యాధి ఏది ఉండదు నాయన. మీరు రండి మా బ్రతుకులో నాయన, మీరు రండి మా జీవితంలో ప్రభువా. మీ సన్నిధి మాతో ఉండును గాక తండ్రి, మీ సమాధానం మాతో నివసించును గాక తండ్రి. ఇప్పుడే దారిద్ర్యపు తలుపులు బళ్ళున తెరవబడును గాక యేసుక్రీస్తు నామములో తండ్రి నాయన. అయ్యా ఇప్పుడే సమాధానం దిగి వచ్చును గాక తండ్రి. దారిద్ర్యము ముక్కలైపోవునుగా కానీ చెబుతున్నాం. మీ కృపతోడి ఇచ్చి నడిపించి బలప సహాయం చేయమని ప్రభువా, మీరు మాట్లాడమని, మీ సమాధానం మాకు దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. దయచేసి అందరూ బైబిల్ తీయండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 35వ వచనం రాయబడిన మాట ఏంటంటే, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. ఈరోజు నీ జీవితం ధన్యం కావాలంటే పుచ్చుకొనడం కంటే ఇవ్వటం నేర్చుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు చెయ్యి చాపి నాకు ఇవ్వు ప్రభు అని అడగకుండా నా దగ్గర తీసుకొని ప్రభు అని అడుగు చూడు. నువ్వు మోకరించినప్పుడు ప్రభువా నన్ను వాడుకో, నాలో ఉన్నటువంటి ప్రతిదీ తీసుకో ప్రభు అని అడిగి చూడు. దేవుడు తీసుకున్నది, దేవునికి నువ్వు ఇచ్చింది, అది 1,000,000 రెట్లుగా తిరిగి రాబోతున్నది. నువ్వు ఊహించని మలుపు తిప్పబోతూ ఉన్నది. దేవుడు నువ్వు అడగకపోయినా నీకు ఆశీర్వాదం ఇస్తాడు, కానీ నువ్వు విత్తిన దాని ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదం ఎంతో గొప్పది. నువ్వు ఇచ్చినందువల్ల దేవుడు ఇచ్చేటువంటి రిటర్న్ ఇచ్చే ఆశీర్వాదం ఎంతో శ్రేష్టమైంది, అద్భుతమైంది. ఆయన విత్తకపోయినా, కోయకపోయినా, పంట వేయకపోయినా ఆకాశ పక్షులు పోషిస్తున్నాడు. కానీ నీ ఆశీర్వాదం ఎటువంటిది అంటే, ప్రియ దేవుని బిడ్డ, నువ్వు అడగకపోయినా ఇచ్చే ఆశీర్వాదం ఉంది. కానీ నీకు అందరికంటే గొప్ప భాగ్యం దేవుడు ఇచ్చాడు ఏంటంటే, విత్తి అవి విత్తకపోయినా తింటున్నాయి, అది కృపచేత తింటున్నాయి. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నీకు ఒక విత్తనం వేసే అవకాశం ఇస్తున్నాడు దేవుడు. నీకు విత్తనం వేసే అవకాశం ఇస్తున్నాడు దేవుడు. ఈ లోకంలో అటువంటి ఎవరికీ లేదు అటువంటి అవకాశం. మృగాలు విత్తవు, కానీ నీకు ఇస్తున్నాడు అవకాశం, విత్తే అవకాశం. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కటి పోరాటం చేస్తున్నాయి, నేను తినటానికి నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలని చెప్పేసి. కానీ ఒక్క మనిషికే దేవుడు విత్తనాలు వేసి దేవుడి దగ్గర నుంచి పొందుకునేటువంటి గొప్ప అవకాశాన్ని, దేవుడికి పని కల్పించే అవకాశాన్ని, నువ్వు విత్తనం వేసిన వెంటనే దేవుడు దాన్ని ఫలింపజేయడానికి ఆయన చేతికి పని దొరుకుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విత్తనం వేసే ప్రతి వ్యక్తి కూడా దేవుని చేతికి పని చెప్తున్నాడు. విత్తనం వేసే ప్రతి వ్యక్తి కూడా దేవుని యొక్క మేఘాలను ఆయత్తపరుస్తున్నాడు. ఆయన
ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి ఒక ఆలోచన కలిగిస్తూ ఉన్నాడు. ఏంటో తెలుసా? అయ్యో విత్తనం పడింది అక్కడ. దేవుడు ఏం చెప్పాడు? మీరు విత్తనం వేసినప్పుడు నేను ఫలింపజేస్తాను అన్నాడు కదా. ఆ వాగ్దానం కోసం ఖచ్చితంగా ఆయన మేఘాలు సృష్టించాల్సిందే, ఖచ్చితంగా ఆయన మేఘాలు పంపించాల్సిందే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఖచ్చితంగా దాన్ని ఫలింప చేయాల్సిందే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సో దేవుడు ఇస్సాకుతో చెప్పాడు, నువ్వు విత్తనాలు వేయి అన్నాడు. ప్రభువా వర్షం లేదు కదా అంటే నువ్వు వేయి అన్నాడు. వేసిన వెంటనే దేవుని బిడ్డ దేవుడు తెలియకుండా ఆకాశ మంచును పంపించాడు, ఆ విత్తనాలు ఫలింపజేశాడు. ఎస్, విత్తనం వేసినప్పుడు దాన్ని వ్యర్థంగా పోనివ్వడు. అది దేవుని వాగ్దానం. అది ఏ విత్తనం వ్యర్థంగా పోదు, నువ్వు చేసిన ఏ పని వ్యర్థంగా పోదు, నువ్వు ఖర్చిన ఏ చెమట బిందు వేస్ట్గా పోదు. దేవుని సన్నిధిలో నువ్వు చేసిన ప్రతి పరిచర్యను దేవుడు నిలబెట్టబోతున్నాడు. దేవుడు వాటికి ప్రతిఫలం ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నువ్వు పని చేసావు, చేతిని కదిలించి పని చేసావు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు దేవుడి చేతిని కదిలించబోతూ ఉన్నావు. దేవుడి చెయ్యి ఎప్పుడు కదిలింది నీ కోసం తెలుసా? దేవుని చెయ్యి ఎప్పుడు మూవ్ అవుతుందో నీ కోసం తెలుసా? నువ్వు దేవుని కోసం చెయ్యిని కదిపినప్పుడు, పని చేయడానికి, ఆయన రాజ్యాన్ని కట్టడానికి, ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి నీ చేతిని ఎప్పుడైతే నువ్వు కదుపుతావో, నీ చేతిని ఎప్పుడైతే తిప్పుతావో, పని చేస్తావో దీని ద్వారా, అప్పుడు దేవుని చెయ్యి నీ కోసం కదలబోతూ ఉన్నది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు చేసే పని చాలా తక్కువైతే నువ్వు చేసే దాన్ని బట్టి దేవుడు రెస్పాండ్ అయ్యి ఇచ్చేది చాలా గొప్పది. అందుకని మనం దేవుని చేతిని కదిపేవాళ్ళం కావాలి, దేవుని చేతికి పని చెప్పేవాళ్ళం కావాలి. మనం ఎవరు భూమి మీద కష్టపడి పని చేస్తున్నారో వాళ్ళ కోసం దేవుడు చేయి కదలబోతూ ఉన్నది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నీతిమంతుని కష్టార్జితను ఆశీర్వదిస్తున్నాను దేవుడు. దాని అర్థం ఏంటి అంటే దేవుని బిడ్డ నువ్వు కష్టపడుతున్నప్పుడు నీ కష్టార్జితను ఆయన ఆస్వాదించడానికి ఆయన చేయిని కదుపుతూ ఉన్నాడు. ఆస్వాదించే దేవుడు కాబట్టి ఆయన చేయి కదలాల్సిందే ఖచ్చితంగా. సోంబేర్లు దేవుని చేతిని కదిలించలేరు, కష్టపడేటువంటి వారు దేవుని చేతిని ఖచ్చితంగా కదిలిస్తారు. దేవుని రాజ్యంలో కొత్త కార్యాలు స్థాపిస్తారు, వాళ్ళు కొత్త పనులు చేపిస్తారు వాళ్ళు ఖచ్చితంగా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎస్పే దేవుని బిడ్డ. అందుకే మనం దేవునికి ఇవ్వటం నేర్చుకోవాలి. ఇచ్చిన వెంటనే ఆ విత్తనాన్ని ఎలా ఫలింపజేయాలి, ఎలా రిటర్న్ ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, దేవుడు క్యాలిక్యులేషన్ వేసుకుంటా ఉన్నాడు. అక్కడ దేవుడి మైండ్ క్యాలిక్యులేషన్స్ నింపబడిపోతుంది, దేవుని హస్తము దాన్ని ఫలింపజేయడం నింపిపడిపోతుంది, దేవుని మనసు మన మీద ఉండిపోద్ది. మనం దేవుని గురించి ఆలోచించినప్పుడు, దేవుని రాజ్యం గురించి ఆలోచించినప్పుడు ఆయన ఆలోచనలు మొత్తం నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాయి, నీ గురించి పనిచేస్తూ ఉన్నాయి, నీ గురించి ఎలా నిన్ను పైకి లేపాలని ఆలోచిస్తూ ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. 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 నీ గురించే నువ్వు ఆలోచించుకుని కూర్చుంటే ఇక నీ గురించి దేవుడు ఆలోచించడం, నీ కుటుంబం గురించి నువ్వే ఆలోచించుకుంటా ఉంటే ఇక నీ గురించి దేవుడు ఆలోచించడం. అట్టని చెప్పేసి అందరూ వదిలేయమని కాదు, కానీ 24/7 నీ ఆలోచనలు దేవుని మీద ఉన్నప్పుడు ఎలా ప్రభా నీ రాజ్యాన్ని నేను ఎలా కట్టాలి, నీ రాజ్యం వచ్చునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక అని ప్రార్థన చేస్తున్నావు. బట్ నా ద్వారా ఎంతవరకు దేవుని రాజ్యం వచ్చింది, ఎంతవరకు భూమి మీద ఉన్నటువంటి మరి పరలోకంలో నీ చిత్తం భూమి మీద నెరవేర్చబడుతుంది, నా ద్వారా ఎంతవరకు ప్రభువా నేను ఎంతవరకు కట్టగలుగుతున్నాను. ఎప్పుడైతే నువ్వు ఎగ్జామిన్ చేసుకున్నావో నిన్ను ఆస్వాదించడానికి, అఖండమైనటువంటి శిఖరం ఎక్కించడానికి, అంతు చిక్కని మెట్లు నీ మీద నిన్ను ఎక్కించడానికి నీ దేవుడు పరితపిస్తూనే ఉంటాడు. వాటికి ప్లాన్లు వేస్తూనే ఉంటాడు. ఆయన చేతులు నీ కోసం ప్లాన్లు వేస్తుంటాయి. ఆయన చేతులని ఆయన యొక్క గ్రంథాన్ని మీద రాస్తూనే ఉంటాయి, ఎలా ఆస్వాదించాలి, ఎలా ఆస్వాదించాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కష్టపడే ప్రతి ఒక్కరు, దేవునికి ఇచ్చే ప్రతి ఒక్కరు దేవుని చేతులను కదిలిస్తున్నారు కొత్త ప్రణాళికలు వేయడానికి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున మనం ఇచ్చి చూద్దాం. ఈరోజు మీకు ఒక ప్రత్యేక వ్యక్తిని పరిచయం చేస్తాను. ఆమె పేరు ఏంటి అంటే రాహాబు. రాహాబు అనేటువంటి పేరు వినగానే నీకు ఒక ఆలోచన చేస్తుంది, వేశ్య గురించి చెప్తున్నాను. ఎస్, దేవుడు పరిశుద్ధ గ్రంథములో వేశ్యని గురించి రాసిపెట్టున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధులే ఉండాలి కదా అనుకుంటాం మనం, కానీ వేశ్యను రాసిపెట్టాడు దేవుడు. ఇక్కడ ఏంటి ఆ మర్మం, ఎందుకు దేవుడు రాసిపెట్టాడు? ఇదే గ్రంథములో యెఫ్తా కుమార్తె పరిశుద్ధురాలు ఉంది, అదేవిధంగా పరిశుద్ధంగా జీవించినటువంటి రిబ్కా ఉంది, పరిశుద్ధంగా జీవించే శారా ఉంది, అందరూ ఉన్నారు. ఇదే గ్రంథములో భయంకర వ్యభిచారంలో పట్టబడినట్టు వ్యభిచారంతో చేసినటువంటి సంతతిలో పుట్టినటువంటి ఆమె రాహాబు కూడా ఉంది. సో ఆమె వేశ్య అని బైబిల్ చెప్తూ ఉన్నది. ఈమె ఇల్లు అంట ఒక మిద్ది మీద ఉంటుంది. చూద్దాం మనం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 1, 2, 3 వచనం చదువుకుంటాం. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడుడని వారితో చెప్పి షిత్తీము నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబును ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా దేశమును వేగు చూచుటకు ఇజ్రాయేలు యొద్ద నుండి మనుషులు రాత్రివేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానం వచ్చెను. అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులు వెలుపలికి తీసుకుని రమ్మని వారు ఈ దేశం అంతటిని వేగు చూచుటకై వచ్చిరని చెప్పుటకు రాహాబు నొద్దకు మనుషులను పంపగా. సో రాహాబు ఏం చేసిందంటే 2 వేగులు వారు యెహోషువ దగ్గర నుంచి వస్తే, యెహోషువ అనేటువంటి దేవుని నాయకుడు,
దేవుని ప్రజలను వాగ్దాన దేశాన్ని చేరుస్తున్నటువంటి ఒక నాయకుడు, ఆ నాయకుడి దగ్గర నుంచి ఇద్దరు వచ్చారు వేగుల వారు. ఆ వేగుల వారు వచ్చినప్పుడు ప్రియ దేవుని బిడ్డ వాళ్ళని తన ఇంట చేర్చుకొని, వారిని తన ఇంట చేర్చుకుని, అంటే తన ఇంటిని వారికి ఇచ్చి, ఇప్పటివరకు ఆ ఇంటిని ఎవరికి ఇచ్చిందంటే అనేక మంది మరి ఆమె జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చిన వాళ్ళకి ఇచ్చింది, తమ బ్రతుకుని నాశనం చేయడానికి వచ్చే వాళ్ళకి ఇచ్చింది. వచ్చిన వాళ్ళు నాశనం అయిపోతున్నారు, ఏమే నాశనం అయిపోతాం. ఆ ఇల్లు అంతా ఒక భయంకరమైన దెయ్యాల గుహ, ఆ ఇల్లు నాశన కూపం, ఆ ఇల్లు నాశనమైన కుహరం, పక్క వ్యభిచారపు ఆత్మలు పనిచేస్తున్నటువంటి భయంకర పరిస్థితి అక్కడ ఉంది. ప్రియ దేవుని బిడ్డ, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఆ ఇంట్లో అనేక మంది ఆ ఇంట్లోకి వెళ్ళి భార్యను కొడుతున్నారు, బిడ్డలను నాశనం చేస్తున్నారు. ఈమె మత్తులో పడిపోయి అనేక మంది ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కుటుంబాలు అలక్ష్యం చేస్తూ ఉన్నారు. ఒక తల్లి చెప్తా ఉంది మన ఫోన్ చేసి, అమ్మా నా భర్త వెళ్ళిపోయి ఇప్పటికి 6 సంవత్సరాలైంది, నా బిడ్డ కడుపులో ఉన్నప్పుడు వెళ్ళిపోయాడమ్మా, ఇప్పుడు వాడికి 6 సంవత్సరాలు వచ్చేసినాయి, ఇంతవరకు వాడి ముఖం ఎట్టుంటుందో తెలియదమ్మా. వాడిని ఎప్పుడు కూడా వాడు రోజు అడుగుతూ ఉంటాడు, నాకు నా తండ్రి ఎక్కడ అని అడుగుతుంటాడు, డాడీ ఎక్కడ అడుగుతాడు, ఏం చెప్పాలో అర్థం కాదు నాకు. ఒక వేష చేతిలో పడిపోయాడు, అమ్మ రావట్లేదు, ఎంత ప్రార్థన చేస్తున్నాను నేను, నా భర్త రావాలమ్మా. కడుపు మండిపోయింది నాకు. ప్రియ దేవుని బిడ్డ, అసలు ఎందుకు ఈ ఆడవాళ్ళు ఇట్లా చేస్తున్నారు, ఎందుకు ఈ పురుషులు ఇట్లా చేస్తున్నారు? వాళ్ళకంటూ ఒక మంచి లైఫ్ ఇవ్వడానికి, ప్రపంచంలో పెళ్లి చేసుకోవడానికి మరి డబ్బు లేక ఎంతోమంది పెళ్లి కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక పెళ్ళయి భర్తతో కాపురం చేసుకుంటా పిల్లలను కలిగినటువంటి వాళ్ళనే తీసుకొని పోయి వాళ్ళ కుటుంబాలను నాశనం చేసుకుంటా, తల్లికి పిల్ల కాకుండా పిల్లకి తల్లి కాకుండా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? వాళ్ళ జీవితంలో ఎంత భయంకర దురాత్మలు పని చేయకపోతే ఎంత పాపం ఇంత నేరానికి వాళ్ళు ఒడిగడతారు. నేను మనుషులు చేసే తప్పని చెప్పట్లేదు, కానీ మనుషులు ఉన్నటువంటి దురాత్మలు వాళ్ళని అలా ప్రేరేపిస్తూ ఉన్నాయి. మనిషి ఎప్పుడు మంచోడే, మనిషి ఎప్పుడు మంచిదే, కానీ వాళ్ళు సాతానికి అవకాశం ఇచ్చినప్పుడు, సాతాన ఆత్మలకు అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళ శరీరాన్ని ఆధారం చేసుకొని సాతాను వాళ్ళని నాశనం చేస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డ, నీ ఇల్లు ఒక వ్యక్తిని నాశనం చేసేదిగా ఉండకూడదు, ఒక కుటుంబాన్ని నాశనం చేసేదిగా ఉండకూడదు, ఒక ఇంటికి తండ్రిని దూరం చేసేదిగా ఉండకూడదు, ఒక ఇంటికి తల్లిని దూరం చేసేదిగా ఉండకూడదు. నీ లైఫ్ ఒక వ్యక్తిని నాశనం చేసేదిగా ఉండకూడదు. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున ఈ యొక్క వేశ్యను గురించి మనం చదివితే, ఆ వేశ్య అనేక మందిని పాడు చేసి ఉంటుంది, అనేక కుటుంబాలను నాశనం చేసి ఉంటుంది. ఈరోజు అనేక మంది భార్యకి భర్తకు కాకుండా, భర్తకు భార్యకు కాకుండా చెడగొట్టి జీవితాలను నాశనం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? ఎంతోమంది ఉన్నారు. కుటుంబాలు చల్లాచెదురు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డ, మరి పుట్టినప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకొని వాళ్ళ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి తల్లిదండ్రుల ఆశలు చల్లాచెదురు చేసేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందుకే చెప్తున్న ఈ రోజున నువ్వెవరివైనా సరే, నువ్వెక్కడుండి వాక్యం వింటున్నా సరే, నువ్వు హిందువే కా, ముస్లిమే కా, లేకపోతే బౌద్ధుడు, జైనువే కా, నీకంటూ దేవుడు ఒక చిత్తాన్ని దాచిపెట్టి ఉంచి ఉన్నాడు. నీకోసం ఒక భార్యని, నీకోసం ఒక భర్తను దేవుడు సిద్ధపరిచాడు. నువ్వు అనవసర వ్యక్తులతో పరిచయం పెట్టుకొని అనవసర కుటుంబాలు కూల్చుకుంటూ నువ్వు నీ సంతోషం ఎత్తుక్కుంటూ, నాకు నచ్చింది కాబట్టి ఇలా చేస్తున్నాను, నాకు నచ్చాడు కాబట్టి ఇలా వెళ్తున్నానని నీ సొంత కోరికను, నీ కంటిలో ఇచ్చెను, తుచ్చమైన అభిలాషల చూపును నువ్వు నెరవేర్చుకుంటూ వెళితే ఒక రోజున నీ కళ్ళే ఉండవు జీవితంలో, నీ శరీరంలో ఇక నెమ్మదే ఉండదు. వ్యాధులు, బలహీనతలు, చీకటి నీ బతుకుని కమ్మి ఒకరోజు నెమ్మది లేకుండా చేస్తాయి, చీకొట్టేట్టుగా చేస్తాయి, నీ చరిత్ర భయంకర పరిస్థితికి వచ్చేటట్టుగా చేస్తుంది. రాహాబు అనే వేష జీవితం అలాగే ఉండింది. కానీ ఆమె చేసిన గొప్ప కార్యం ఏంటి అంటే, ఒక రోజున వేగుల వారు వచ్చారు. ఆ దేశాన్ని వేగు చూడడానికి, ఏ విధంగా ఆ దేశాన్ని నాశనం చేయాలో చూడడానికి వచ్చారు. అయితే వచ్చినప్పుడు వాళ్ళు నాశనం చేస్తారని తెలుసు. ఆ దేశం జనం వచ్చి పడితే, ఇజ్రాయెల్ వచ్చి పడితే ఎరుకో మిగలదని తెలుసు. అయినా వాళ్ళని చేర్చుకొని తన ఇంటిలో, ప్రైజ్ హల్లెలూయా, వారికి తన ఇల్లు ఇచ్చింది. అంటే తన జీవితం ఇచ్చింది, తన ఇంటిలో స్థానం ఇచ్చింది. ఆమె తన ఇల్లు పడిపోద్దని తెలుసు. ఆ ఇంటిలో స్థానం ఇస్తే ఇక అక్కడ పాపం జరగదని, తన ఇష్టం నెరవేరదని, తన చిత్తం నెరవేరదని తెలుసు ఆమెకి. తాను ఇష్టపడి చేసిన పాపం ఇక జరగదని, తను ఇష్టపడి పెంచి పోషిస్తున్నటువంటి ఆ దోషం ఇక జరగదని తెలుసు. ఇక ఆ రాబడి రాదని, ఆ లాభం రాదని, ఆ యొక్క అన్యాయపు సొత్తు రాదని తెలుసు. అయినా చేర్చుకుంది. అది గొప్ప విషయం. అక్కడ చేర్చుకుంది. వేగుల వారిని చేర్చుకొని వారు తన ఇంట పైన దాచిపెట్టి, జమ్ము కట్టెలో కట్టి, కనబడకుండా కట్టి పెట్టింది. రాజు అంతటోడు వచ్చాడు, ఇదిగో నీ ఇంట్లో మరి వేగుల వారు వచ్చారంట, ఇజ్రాయెల్ దేశం నుంచి వచ్చారంట వేగు చూడడానికి, దయచేసి వాళ్ళందరూ మాకు అప్పగించు అంటే, అయ్యా వచ్చిన మాట వాస్తవమే, కానీ వాళ్ళు వెళ్ళిపోయారయ్యా అని చెప్పేసి అబద్ధం చెప్పి వాళ్ళని దారి మళ్లించేసింది. సో ప్రియ దేవుని బిడ్డ, ఆ విధంగా దేవుని ప్రజలకు పాపాన్ని వేటాడి, పాపాన్ని సర్వనాశనం చేసి పరిశుద్ధతను స్థాపించేటువంటి ఒక వ్యక్తి వారసులకు, తండ్రి వారసులకు వేగుల వారికి ఆమె స్థానం ఇచ్చింది.
ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఇద్దరు వేగుల వారు అంటే చాలామంది వ్యాఖ్యానం చెప్తుంటారు. రెండు నిబంధనలు, ఒకటి క్రొత్త నిబంధన, రెండవది పాత నిబంధన. దేవుని వాక్యానికి వాళ్ళిద్దరికి స్థానం ఇచ్చింది. ఆమె పరిశుద్ధంగా బ్రతకడానికి సిద్ధపడింది. తనలో ఉన్న పాపాన్ని, తనలో ఉన్న శాపాన్ని, తన ద్వారా వచ్చినటువంటి దేశంలో శాపాన్ని ఆమె నిర్మూలపరచాలని. ప్రియ దేవుని బిడ్డ, ఆ ఇంటిని కూల్చివేయడానికి, ఆ పాపాన్ని కూల్చివేయడానికి. నిజంగా ఈ వ్యభిచారంలో పడినటువంటి ఏ ఒక్కరు బయటికి రాలేరు. త్రాగుళ్ళలో దిగిన వాళ్ళు ఎవరు బయటికి రాలేరు. దేవుడు తీసుకురావాలి వాళ్ళని. ఆ త్రాగుడిని విషంగా దేవుడు మార్చాలి. ఆ వేశ్య సాంగత్యాన్ని దేవుడు విషంగా మార్చాలి. బైబిల్ అనేక మంది ఉన్నారు, వేశ్యలు ఉన్నారు, పాపం చేసినట్టు వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు మాట్లాడినప్పుడు, దేవుని మాటకు వాళ్ళ స్థానం ఇచ్చినప్పుడు తమ జీవితంలో వాళ్ళందరూ కూడా పరిశుద్ధులుగా మార్చబడిపోయారు. అసలు వీళ్ళు వేశ్యలేను ఒకప్పుడు అని మనకి గుర్తు తెలియనంతగా మారిపోయారు వాళ్ళు. కేపలగిరి మీటింగ్లో ఒక భయంకరమైన వేశ్య సాక్ష్యం చెప్పింది. అసలు ఆమె వేశ్య అంటే ఎట్లుంటుందో అనుకుని చూద్దామని నేను కింద కూర్చొని చూస్తూ ఉన్నా. అయితే ఆమె వచ్చి సాక్ష్యం చెప్తా ఉంది, ఒకప్పుడు నేను భయంకర వేశ్యని. ఎట్లుందంటే ఆమె పట్టుకుంటే మాసిపెట్టేట్టుంది, అంత బ్యూటిఫుల్. ఇప్పుడు ఎట్లా పరిశుద్ధురాలు. ఆమె తెల్లని చీర కట్టుకొని నిలబడి సాక్ష్యం చెప్తా ఉంది. ఇదిగో దేవుని వాక్యం నా ఎద్దుకు వచ్చినప్పుడు నా పాపం అంతా పటాపంచలు అయిపోయింది. దేవుని వాక్యం నా దగ్గరికి వచ్చినప్పుడు ఇక నేను చేసిందంతా నాకు ఏకమైపోయింది, అసఖ్యమైపోయింది. ఆ రోజు నుంచి నేను దేవుని సేవ చేయటం మొదలుపెట్టాను, దేవుని వాక్యం చెప్పడం మొదలుపెట్టాను అని చెప్పేసి ఆ రోజు నుంచి దేవుడు రక్షించిన నాటి నుంచి జరిగిన విషయాలు అన్నీ సాక్ష్యం చెప్తా ఉందాము. ఎంతమంది జీవితాలు పాడు చేసింది, ఎంతమంది యవనస్తుల జీవితాలు పాడు చేసింది, ఎంతమంది యవనస్తుల బ్రతుకులు నాశనం చేసింది, అంతా చెబుతూ ఆ తర్వాత నేను ఇప్పుడు యవనస్తుల మధ్య సేవ చేస్తున్నాను, అనేకుల బ్రతుకులు కడుతూ ఉన్నాను, తెలియని కాలంలో నాశనం చేశాను. దేవుని యొక్క రహస్యం తెలిసిన తర్వాత, దేవుని మాట తెలిసిన తర్వాత ఇక నేను చేయలేకపోయాను అని చెప్పి చెప్తా ఉంది. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. పూర్తిగా అప్సైడ్ డౌన్ మారు మనసు పొందిందాం. రాహాబు అనే వేష ఎట్ట మారిందో మనకు తెలియదు, కానీ ఈరోజు ఆమెను చూసినప్పుడు అనిపించింది నాకు దేవుని వాక్యం ఇంత గొప్పగా పనిచేస్తుందా. అది ఆ వాక్యం మనం రిసీవ్ చేసుకున్నప్పుడు, ఆ వాక్యాన్ని మనం లోబడినప్పుడు ఇంత గొప్పగా ఆశీర్దిస్తుంది ఒక మనిషిని అని చెప్పేసి నాకు ఆలోచన వచ్చింది. నిజంగా ప్రియ దేవుని కల్లారా చూశాను నేను. సో ఇక్కడ రాహాబు అనే వేష ఏం చేసిందంటే దేవుని వాక్యానికి స్థానం ఇచ్చింది, దేవుని ప్రజలకు తన ఇంటిని ఇచ్చింది. ఆ ఇంటిని కూలగొడతారని తెలుసు, ఆ పాపపు సామ్రాజ్యాన్ని కూలగొడతారని తెలుసు, ఆ పాపపు ఇచ్చలను కూలగొడతారని తెలుసు, తనకున్నటువంటి ఆ యొక్క విలాసవంతమైన జీవితాన్ని కూలగొడతారని తెలుసు, ఆ పాపం ద్వారా సంపాదించుకున్న సొత్తునంతా ధ్వంసం చేస్తారని తెలుసు, ఆ వ్యభిచారం ద్వారా సంపాదించినటువంటి అక్కడున్నటువంటి బంగారం, అక్కడున్నటువంటి విలువైన అన్ని తగలబెడతారని తెలుసు. అయినా ఏం చేసి తెలుసా, ఈ తాత్కాలిక బంగారం కంటే పరలోకం నాకు కావాలి. అక్కడ బంగారు వీధులు ఉంటాయి, అక్కడ బంగారు రాజ్యాలు ఉంటాయి అక్కడ. సో అక్కడ కావాల్సినటువంటి దాన్ని సమకూర్చుకోవాలి. ఆ సమాధానం, ఆ శాంతి, ఆ నిత్య జీవం నాకు కావాలి. ఇది తాత్కాలికమైన జీవితం. యవ్వన కాలం ఉన్నంత వరకు వస్తారు, ముసలోళ్ళు అయితే చూడని కూడా చూడరు ఇంకా. సో ఇది కొంతకాలమే, ఇది కనిపించుకొని వెళ్ళిపోయే జీవితం. దీనికోసం నేను నిత్య జీవితాన్ని పోగొట్టుకుంటున్నానా అమ్మో అని చెప్పేసి దేవుని రాజ్యం కోసం ఆమె స్థానం ఇచ్చింది. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత చూస్తే ప్రియ దేవుని బిడ్డ, ఆమె అద్భుతంగా దేవుని యొక్క రాజ్యంలో చేర్చబడింది. ఆ ఎరికో గోడలు కూలిపోయిన తర్వాత, ఆ ఎరికో పట్టణం నాశనం చేయబడిన తర్వాత తన ఇంటి వారు రక్షించబడ్డారు. వాళ్ళ ఇంటి వాళ్ళని రక్షించింది ఆమె. ఎర్రని నూలు కట్టి తన ఇంటికి నేను దేవుని రక్తాన్ని, క్రీస్తు రక్తాన్ని ఇక్కడ కట్టుకుంటున్నానని చెప్పేసి ఆ గొర్రెపిల్ల రక్తాన్ని, క్రీస్తుకు సాదృశ్యమైన రక్తాన్ని కట్టి నాశనకర్తలు రాకుండా వాళ్ళని తీసుకొని పోయి ఆ తర్వాత ఇజ్రాయెల్తో పాటు వాళ్ళ యాత్ర ఆరంభించారు. నేను అనుకుంటాను ఇజ్రాయెల్తో పాటు నడుస్తున్నప్పుడు వాళ్ళు ఎడారులు నడిస్తే ఏమో నడిచింది, ఎండ కన్ను ఎరగకుండా అంత మరి విలాసవంతంగా బ్రతికినటువంటి ఆమె. ఎందరో డబ్బులు, పాపపు డబ్బులని పోగేసుకొని వాళ్ళ సమాధానం మీద, వాళ్ళ కన్నీళ్ళ మీద, వాళ్ళ దుఃఖాల మీద, వాళ్ళ నిట్టూరు మీద ఇల్లు కట్టుకున్నటువంటి ఆమె ఈరోజు ఆ ఎండలో నడుస్తూ, వానలో తడుస్తూ, ప్రియ దేవుని బిడ్డ, వాళ్ళు ఎంత దూరం వెళ్తే అక్కడ ఆ గుడారంలో నివసిస్తూ, చిన్న గుడారం నివసిస్తూ ఆమె కూడా యాత్ర ఆరంభించింది, వాగ్దాన దేశాన్ని చేరుకుంది. అయితే దేవుడు ఏం చేశాడు ఆమె జీవితాన్ని అంటే, ఆమెకు తర్వాత ఆమె ప్రవర్తన చూసి, ఆమె వాళ్ళు కింద పడుకుంటే అక్కడే పడుకునేది, ముళ్ళు రాళ్ళు ఉన్న చోట వాళ్ళు ఉండేవాళ్ళు, అక్కడే ఉండేది. ఆ దేవుని మరి ప్రత్యక్ష గుడారంలో చేరి ప్రార్థన చేసేది. ఆ దేవుని ప్రత్యక్షతను చూసింది, దేవుని సన్నిధిని ఆమె అనుభవించింది. అందువల్ల తన పాపాన్ని, శాపాన్ని అంతా విడిచిపెట్టినందువల్ల ఆమె ఏమైంది అంటే ఇజ్రాయేల్ జాతులకు అద్భుతమైన స్త్రీగా మార్చబడింది. ఒక వాక్యం చదువుతాను చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 1-3 వచనం చదువుతాను చూడండి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను, యూదా తామారునందు పెరేసును జరహును కనెను, పెరేసు ఎస్రోను కనెను, ఎస్రోను ఆరామును కనెను,
ఆరాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సోనును కనెను, నయస్సోను షల్మాను కనెను, షల్మాను రాహాబునందు బోయజును కనెను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సల్మాను రాహాబునందు బోయాజును కనెను. ఈ బోయాజు ఎవరు అంటే రూతు యొక్క భర్త. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో రాహాబు షల్మాను అనేటువంటి ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్నాడు. దేవుడు వాళ్ళిద్దరికి వివాహాన్ని జరిపించాడు. పెద్దలు దగ్గరుని వివాహం జరిపించారు. ఆమెలోంచి ఒక నీతిమంతుడైనటువంటి బోయాజు బయటకు వచ్చాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ నీతిమంతుల సంతతి ఎట్లా ఉందంటే వాళ్ళందరూ కూడా క్రీస్తు వంశావళిలో చేర్చబడ్డారు, క్రీస్తు వంశావళిలో చేర్చుకున్నారు వాళ్ళని. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, ఎక్కడో నశించిపోవలసినటువంటి ఆ కుటుంబం, ఎక్కడో అడ్రస్లను కొట్టుకొని పోసినటువంటి ఆ కుటుంబం, పాపపు చరిత్రలో మరి మండుచున్న అగ్ని గంధకాలు నశించిపోసినటువంటి ఆమె కుటుంబం. ప్రియ దేవుని బిడ్డ, దేవునికి స్థానం ఇచ్చిన తర్వాత, దేవుని వాక్యానికి ఆయన వేగుల వారికి స్థానం ఇచ్చిన తర్వాత, ఆయన ప్రజలకు స్థానం ఇచ్చిన తర్వాత ఆమె ఏమైంది అంటే మరి క్రీస్తు వంశావళిలో ఆ యొక్క ఇజ్రాయేలు ప్రజల పరిశుద్ధ జనముతో పాటు కలిసి నడిచే కృపనిచ్చాడు దేవుడు. అంతేకాదు ఆ వంశావళి, క్రీస్తు వంశావళి ఆమెను చేర్చుకొని ఆమెకు సంతతినిచ్చి, వేశ్యలకు ఎవరికి పిల్లలు ఉండరు, ఒక పిల్లలు ఉన్న అడ్రస్ ఉండదు, వాళ్ళకి అడ్రస్ ఉండదు. ఎవరికి పుట్టారంటే ఎవరు ఒప్పుకోరు. నీకు పుట్టాడా అంటే నాకేంటి పుడతాడు అంటాడు. వేషాలు బతుకులంతే, వేషకు పుట్టిన పిల్లలందరూ కూడా ఎవరిని డాడీ అంటానికి లేదు. ఆ రెడ్ లైట్ ఏరియా గురించి బాంబేలో ఉన్న ఒక చరిత్ర నేను ఒకసారి చదివాను. ఒక అమ్మాయి పుట్టింది ఒక ఆమెకి, వేష్యకి. వచ్చిన వాళ్ళల్లా ఆ పిల్లని కూడా ఆకలి చూపులే చూస్తారంట. నువ్వు ఎప్పుడు పెద్దవాని అవుతావు, నువ్వు ఎప్పుడు పెద్దవాని అవుతావు, మీ అమ్మ రిటైర్ అయిపోతావు, నువ్వు ఎప్పుడు వస్తావు అని అడుగుతారంట ఆమెని. ఈ పిల్లకి అర్థమయ్యేది కదా, అసలు ఏంటి మాటలు, ఏంటి ఇట్లా మాట్లాడుతున్నారు వీళ్ళు, ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తారు. ఒక్కరు కూడా మంచి సద్భావంతో ఆ పిల్లని చూసిన వాళ్ళే లేరంట. ఆ పిల్ల విసుగు పుట్టి ఇంట్లో వచ్చి పారిపోయింది. 2 సార్లు పారిపోయి తీసుకొచ్చారు, 3వ సారి పారిపోయింది, ఇంకెక్కడ దూరంగా వెళ్ళిపోయింది. ఆ చరిత్ర చదువుతా ఉంటే కడుపులో నాకు ఒక బాధ అయిపోయింది. వేశ్యకు పుట్టినటువంటి వాళ్ళు ఎవరు కూడా తండ్రి అని చెప్పడానికి లేదు, పలానా పుట్టాడని చెప్పడానికి లేదు. అటువంటి పరిస్థితి, అటువంటి ఘోరమైన విపత్తు ఉంటుంది. కానీ ఇక్కడ రాహాబుకు ఒక భర్త ఉన్నాడు, అడ్రస్ ఉంది, తన పుట్టిన బిడ్డకు ఒక పేరు ఉంది, వారికి ఒక వంశావళి ఉంది. అంతేకాదు వాళ్ళు దేవుని యొక్క రాజ్యములో ఆ యొక్క జీనియాలజీలో, ఆ యొక్క వంశావళిలో వాళ్ళందరూ వచ్చారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అద్భుతం చేశాడు. ఆ పరిశుద్ధ గ్రంథములో మరి రిబ్కా పేరు రాయబడలేదు, ఆ వంశావళిలో శారా పేరు రాయబడలేదు, కానీ రాహాబు పేరు రాశాడు దేవుడు, ఒక వేశ్య పేరు రాశాడు దేవుడు, ఒక అన్యురాల పేరు రాశాడు దేవుడు. కారణం ఏంటంటే ఆమె ఒకేసారి దేవుని మాట విన్నది. ఇజ్రాయేల్ దేవుడు గొప్ప దేవుడని, వారి ప్రజలను కాపాడడానికి ఆయన దిగి వస్తాడని, గొప్ప రాజు దాన్ని యుద్ధం చేస్తాడని, వారి ప్రజల కళ్ళ ముందు వారిని దాటించడానికి ఎర్ర సముద్రాన్ని చీలుస్తాడని, ఎర్ర సముద్రాన్ని చీల్చి నడిపించాడని, మారా జలాలు మార్చాడని ఒకేసారి వాక్యం విన్నది. ఇంత గొప్ప దేవుడు నాకు కావాలని పట్టుకున్నది అంతే. మనం ఎన్నోసార్లు వాక్యం వింటున్నాం, ఎన్నో లోతైన మర్మాలు వింటున్నాం, కానీ ఏముందలే చూద్దాం తర్వాత, మరి చూద్దాం తర్వాత, ఇంకేముందలే విన్నప్పుడు వాక్యం అబ్బా ఖచ్చితంగా ఇలాగే పాటించాలి, తిరుగులేదు, ఇంకా ఇలాగే బతకాలి, ఇలాగే చేయాలి, ఆ పాపం నాకు వద్దు, ఈ సినిమాలు నాకు వద్దు, నాకు అదొద్దు, నేను దేవుడి కోసం బతకాలని ఏడుస్తాం, గగ్గోలు పెడతాం, మోకాళ్ళు వేస్తాం, ప్రభువా 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 అంటాం. మళ్ళీ ఇంటికి రాగానే అది ఎక్కడ భక్తిలే, మళ్ళీ ఏం చేద్దాం అనుకోని కొంచెం అనేక మంది జారిపోయిన పరిస్థితి ఉంది. కానీ రాహాబు పరిస్థితి ఎందుకు దేవుడు అంతగా రాసిపెట్టాడామని అని అంటే ఆ ఒకే ఒక మాట, దేవుడి మాట విన్నది, ఒకేసారి విన్నది. ఆ రోజు నుంచి అదే దేవుని కోసం కనిపెట్టుకొని ఉన్నది. ఆ దేవుని కోసం తన సమస్తాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడింది, తనకున్నటువంటి సమస్తాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. తన విలాసవంతమైన జీవితం, తన పాపపు సంపాదన, అక్రమంగా వచ్చిపడేటువంటి ఆ యొక్క వజ్ర వైడూర్యాలు అన్నీ విడిచిపెట్టింది. నడుస్తూ కాలినాక నడుస్తూ శ్రమపడుతూ కష్టపడుతూ వారితో పాటు ఆ రోజు మన్నా తింటూ, ఇక్కడైతే చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తినేది, రోజు ఒక రకమైన పంచభక్ష పరమాణాలు రాజుల భోజనం తినేది. రాజులు కూడా ఆమె దగ్గరికి వస్తారు కాబట్టి రాజభోజనం పంపిస్తారు ఆమె దగ్గరికి. సో రకరకాల భోజనాలు చేస్తూ, రకరకాల పరిమళాలు కొట్టుకొని, రకరకాల రాజవస్త్రాలు ధరించుకొని రోజుకొక రకంగా బ్రతికేటువంటి ఆమె ఈరోజు ఒకే వస్త్రంతో బయలుదేరి వచ్చింది. మరి ఎందుకు? దేవుడు చెప్పాడు కదా, వాళ్ళ వస్త్రం పాతగిల్లిపోలేదు, వాళ్ళ వస్త్రం ఏనాడు కూడా వాళ్ళ చెప్పువారు తెగిపోలేదు, వాళ్ళ వస్త్రాలు చినిగిపోలేదని బైబిల్ చెప్పింది కదా. సో అలాగే ఆమె కట్టుకుని వచ్చిన వస్త్రాలతోనే, కట్టుబట్టలతోనే వచ్చింది, ఆ వస్త్రంతోనే నడుచుకుంటూ వచ్చింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వాళ్ళ వస్త్రాలు చినిగిపోలేదు. సో ఆ విధంగా మరి కట్టుబట్టలతో బయటకు వచ్చి వాళ్ళతో పాటు నడవటానికి, వాళ్ళతో పాటు గుడారాలు ఉండటానికి, వాళ్ళతో పాటు గిన్నె తీసుకొని ఊరు బయటికి వెళ్ళి, ఆ పాళెం బయటికి వెళ్ళి ఆ యొక్క మన్నాను ఏరుకొని రావడానికి ఇష్టపడింది.
ఒకప్పుడు నేను ఎట్లా బతికాను, ఒకప్పుడు నా దగ్గరికి ఎంతమంది నా పాదాల మీద పడేవాళ్ళు, ఎంతమంది నా స్నేహం కోసం పరితపించేవాళ్ళు, ఏంటి ఎట్లా అయిపోయాను, నా బ్రతుకేంటి ఎట్లా అయిపోయిందని వెనక్కి తిరిగి చూడలేదు ఎప్పుడు కూడా. ఇంకా తను ఒక్కరోజు కూడా తన గతాన్ని గురించి ఆలోచించి తిరిగి వెళ్ళడానికి ఇష్టపడలేదు. అందుకే దేవుడు ఆమె పరిశుద్ధ గ్రంథం రాసి పెట్టాడు. ఆమె తన ఇంటిలో మరి స్థానం ఇచ్చినందువలన, దేవుని ప్రజలకు స్థానం ఇచ్చినందువల్ల, దేవుని వేగుల వారికి స్థానం ఇచ్చినందువల్ల, దేవుని వాక్యానికి తన హృదయంలో స్థానం ఇచ్చినందువలన అద్భుతంగా ఆ చరిత్ర మారిపోయింది. అద్భుతంగా దేవుడు కొత్త చరిత్రని ఇచ్చాడు. ఆమె జీవితంలో ప్రియ దేవుని బిడ్డ ఎక్కడో నరకాలు బతకాల్సినటువంటి ఆమె, కానీ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో చెరిగిపోయిన చరిత్ర పెట్టి ఉంచి ఉన్నాడు. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తెలుసో తెలియక నువ్వు కూడా ఒక వ్యభిచారిగాను, ఒక దొంగగాను లోకంలో బ్రతుకుతున్నావేమో. తెలుసో తెలియక పాప మార్గంలో నడుస్తూ ఉన్నావేమో. తెలుసో తెలియక నాశనకరమైన పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నావేమో. సహోదరుడా, ప్రభు వాక్యం వేగుల వారిని వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఈరోజు నువ్వు దేవునికి నీ హృదయాన్ని అప్పగిస్తే, నీ మనసును దేవునికి అప్పగిస్తే, ఈరోజు ఎన్నడూ చూడని సంతోషాన్ని చూడబోతున్నావు, ఎన్నడూ వినని సమాధానాన్ని చూడబోతూ ఉన్నావు. గొప్ప కార్యాలు ప్రభు చేయబోతున్నాడు నీ జీవితంలో. గొప్ప కార్యాలను నెరవేర్చబోతూ ఉన్నాడు నీ జీవితంలో. సమాధానంతో నింపి నిన్ను గొప్ప చరిత్రలు నీ యొక్క జీవితాన్ని సృష్టించబోతున్నాడు. గొప్ప వంశావళిని నిన్ను నిలబెట్టబోతూ ఉన్నాడు. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతం చేసేవాడు మన మధ్యలో ఉన్నాడు. ఆశ్చర్యకాలు చేసే రక్షకుడు మన మధ్యలో ఉన్నాడు. అందుకని తాత్కాలిక ఈ సుఖం కోసం, అన్యాయపు సొత్తు కోసం, అన్యాయపు పాపంతో వచ్చేటువంటి ఆ ధనం కోసం ఒకళ్ళు నువ్వు ప్రాకులాడుతూ ఉంటే ఈరోజు నీ లైఫ్ డేంజర్లో ఉన్నది. నీ జీవితం చాలా డేంజర్లో ఉన్నది. ఈ డబ్బులు ఒకరోజు నిన్ను ఆదుకోలేవు. ఈ యొక్క అన్యాయపు సొత్తు ఒకరోజు నీకు సంతోషాన్ని ఇవ్వలేదు. అన్యాయపు అక్రమ సొత్తు నీకు సంతోషాన్ని ఇవ్వలేదు. అన్యాయం వల్ల ఒక మనిషిని పాడు చేసినందువల్ల, కుటుంబాన్ని నాశనం చేసినందువలన, అనేకలు పాడు చేసిన వచ్చినటువంటి డబ్బు నీకు సంతోషం ఇస్తుందా అంటే ఒట్టి మాట. నెవర్, ఎప్పటికి ఇవ్వలేదు. అది సంతోషం ఎప్పటికీ ఇవ్వలేదు. అందుకే చెప్తాను, ఈ రోజున దేవుని వాక్యానికి స్థానం ఇచ్చి చూడు. అది గుడారమైన, అది ఎడారైనా, అది అరణ్యమైన, ఏదైనా దేవుడు నీతో ఉంటే, దేవుని మాట పక్కన నడిస్తే నీ బ్రతుకు పాలుతేలు ప్రవహించేదిగా మారబోతున్నది. నీ జీవితం ఆశీర్వాదకరంగా మారబోతూ ఉన్నది. రాహాబు జీవితం అలాగే పాలుతేలు ప్రవహించే దేశంగా మారింది. అక్కడ స్వాస్థ్యం దొరికింది ఆమెకి. బోయాజుకు పొలం ఉంది కదా, బోయాజు పొలంలో అనేక మంది పని చేస్తున్నారు కదా, బోయాజు పొలంలో అనేక మంది సంతోష గానాలు పాడుకుంటూ పొలంలో ఉన్నారు కదా. బోయాజు కళ్ళం ఉంది. బోయాజు దగ్గర విస్తారమైన ధాన్యపు రాసులు ఉన్నాయి. బోయాజు మరి గొప్పగా వర్ధిల్లాడు. ఆ పొలాలన్నీ వాళ్ళయే. దేవుడు వాళ్ళు స్వాస్థ్యం ఇచ్చినటువంటి పొలాలు అవన్నీ కూడా. సో ఆమె చరిత్ర అంత గొప్పదిగా దేవుడు చేసి నిలబెట్టాడు. నిన్ను నిలబెట్టగలడు, నీకు ఇవ్వగలడు దేవుడు. నువ్వు పాపాన్ని విడిచిపెడితే ఒక్కసారి దేవుడు నీకు అంతకంటే గొప్ప సంతోషం, అంతకంటే సమాధానం, అంతకంటే గొప్ప ఆదరణ ప్రభు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుని ప్రజలకు స్థానం ఇచ్చి చూడు సహోదరుడు. దేవుని వాక్యానికి స్థానం ఇచ్చి చూడు నీ జీవితంలో. దేవుని మాటకు స్థానం ఇచ్చి చూడు నీ జీవితంలో. ఏదో దులిపేసుకుని వెళ్ళిపోకుండా లోకాసర వాటికి అలవాటు పడిపోయి, లోకాసర సంతోషాలకు అలవాటు పడిపోయి వెళ్ళిపోతే ఆ సంతోషం ఒక రోజున విష వలయంగా మారబోతున్నది. లోకాసర మనుషులు నమ్ముకొని పోతే ఈరోజు నిన్ను హత్తుకున్న ఆ చేతులే ఒకరోజు నీ గొంతు బిగుసుకోబోతూ ఉన్నాయి. ఒకరోజు నిన్ను హత్తుకొని ప్రేమించినట్టుగా నటిస్తున్నటువంటి ఆ చేతులే ఒకరోజు నిన్ను నాశనం చేయబోతున్నాయి, నిన్ను నలగొట్టబోతూ ఉన్నాయి, నీ బ్రతుకులో చీకటిని సృష్టించబోతూ ఉన్నాయి. అందుకే మనుషుల్ని మాంసయుక్తమైన హస్తాలను నమ్ముకొని నీ దేవుని బలిష్టమైన బాహుకు దూరం అయిపోతున్నావు. ఒకసారి ఆలోచించు సహోదరుడు. నువ్వెంత ఘోరపాపివైనా, ఎంత ఘోరపాపైన సహోదరి, ఆయన బలిష్టమైన బాహువులు నీకు నిత్యాశ్రయ దుర్గములుగా రాబోతున్నాయి. ఆయన నేను చేతులు చాపి పిలుస్తూ ఉన్నాడు. అద్భుతంగా నేను నడిపించాలి ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన. అద్భుతంగా నీ జీవితాన్ని తీర్చిదిద్దాలి ఇష్టపడుతున్నాడు ఆయన. రాహాబు వలె మనం కూడా చెబుదాం ఈ రోజున, ప్రభా నా పాపాన్ని క్షమించండి అయ్యా, నా దోషాన్ని మన్నించండి అయ్యా, నా మోహపు చూపుని ప్రభా, నా యొక్క పాపపు ఆలోచనలను తొలగించి నాకు పరిశుద్ధతను దయచేయి ప్రభువా. నన్ను పరిశుద్ధతతో నింపండి తండ్రి. నీ కృపతో నన్ను నింపును ఆయన, నీ బలముతో నింపయ్యా అని చెప్పేసి మనం అడుగుదామా, ప్రార్థన చేసుకుంటాం. ఈరోజు నీకోసం నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను. ఎంతమంది దేవునికి దూరంగా ఉన్నారు, ఎంతమంది జయించలేని పాపాన్ని కలిగి ఉన్నారు, జయించలేనటువంటి పరిస్థితుల మధ్యలో, సంఖ్యల మధ్యలో ఉన్నారు, వారందరి కోసం ప్రార్థన చేయబోతున్నాను. నాతో పాటు మీరు కలిసి ప్రార్థన చేయండి. అందరూ కూడా ఈరోజున వేగుల వారిని మన ఇంటికి రానిద్దాం. దేవుని నిబంధనలు మనం హృదయంలో తెచ్చుకుందాం. ఇద్దరు వేగుల వారు, 2 నిబంధనలు, క్రొత్త నిబంధన, పాత నిబంధన, ఆయన కృప, ఆయన కనికరం రెండింటి మనం జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన చేసుకుంటాం. అందరూ నోరు తెరిచి నేను ప్రార్థన చేయబోతున్నాను. నీ బ్రతుకుల దేవుడు క్రొత్త అధ్యాయం ఆరంభించాలని, నీ పాత గుడారాన్ని పడగొట్టి దేవుడు క్రొత్త అధ్యాయాన్ని ఆరంభించాలని, నీ పాత బ్రతుకుని నాశనం చేసి క్రొత్త జీవితాన్ని ఆయన ప్రారంభించాలని ప్రార్థన చేయబోతున్నాను. కళ్ళు మూసుకుని అందరం కూడా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
పరిశుద్ధాత్మదేవు మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం, మీకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం పరలోకపు తండ్రి. మా మధ్యలో సంచరించమని, దిగిరమ్మని, మా మధ్యలో అద్భుతం చెడు దిగిరమ్మని మీ కాళ్ళు పట్టుకుని బతిలాడుతున్న సాయం చేయండి. ఓ రక్షకుడా రండయ్యా, పరిశుద్ధ తండ్రి దిగి రండయ్యా, పరలోక తండ్రి మీరు దిగి రండి నాయన. మీ మహిమతో నింపండి అయ్యా, మీ కృపతో బలముతో జీవంతో నింపండి అయ్యా. మీ అభిషేకం దయచేయండి తండ్రి, ఆశీర్వదించి నడిపించండి అయ్యా. ఎంతమంది తెలిసి తెలియక తండ్రి పాపపు ఊబిలో చిక్కుకొని బయటికి రాలేక, వ్యభిచార మత్తులో, త్రాగుడు మత్తులో, పేకాట మత్తులో, లంచాల మత్తులో, వేదనకర పరిస్థితుల మధ్యలో మత్తులో దిగజారిపోయి ప్రభువా బయటికి రాలేక, నెమ్మది లేక, జీవితం అంతా చెడ్డ పేరుతో నాయన మనస్సాక్షిని చంపుకొని లోకమే శాశ్వతమనుకు నమ్మేవారు బ్రతుకుతున్నవారు ఉన్నారయ్యా. యేసు క్రీస్తు నామములో ప్రమాదం రాకముందే, తీర్పు రాకముందే, శ్రమ వారిని చుట్టకముందే, యాతన వారిని చుట్టకముందే, నీ యొక్క జడ్జిమెంట్ తీర్పు వారి జీవితంలో రాకముందే ప్రభువా రాహాబు వలే తండ్రి మీ సముఖం సమర్పించుకునే కృప దయచేయండి, మీకు లోబడే భాగ్యం దయచేయండి అయ్యా. అయ్యా మా బ్రతుకులటువంటి కార్యం జరిగించండి అయ్యా. తెలిసి రహస్య పాపములు తండ్రి, రహస్యమైన ఆలోచనలు, రహస్యమైనటువంటి పరిస్థితులు మా జీవితంలో తీసివేయండి అయ్యా. మీకు ఇష్టమైన పాత్ర మా జీవితాన్ని మార్చండి తండ్రి. అయ్యా ఏ పాపానికి లొంగిపోనియొద్దు అయ్యా, ఏ అతిక్రమానికి లొంగిపోనియొద్దు తండ్రి. ఏ పాపం మమ్మల్ని ఏలుబడి చేయకూడదు నాయన, ఏ పాపపు సంఖ్య మమ్మల్ని కట్టకూడదు తండ్రి నాయన. మీరు మమ్మల్ని నిలబెట్టండి అయ్యా, బ్రతికించండి అయ్యా, నిలబెట్టండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవ రండయ్యా, రక్షకుడా రండయ్యా, అభిషిక్తుడా రండయ్యా, ఆధారమైన దేవ రండయ్యా. అయ్యా మేము ఏ పాపానికి అలవాటు పడిన ఆయన వాటిలో చిక్కుకొనకూడదు ప్రభువా. మీ బాహువులు చాపండి నాయన, మమ్మల్ని పరిశుద్ధపరచండి అయ్యా. ఎంత ఘోర పాపినైనా కడగగల దేవుడవు నీవయ్యా. నీ రక్తానికి శక్తి ఉంది నాయన. ఘోర పాపాన్ని కడిగే శక్తి నీకు ఒక్కడికే ఉంది ప్రభువా. ఘోర మరణం తప్పించే శక్తి మీ ఒక్కడికే ఉంది ప్రభువా. మరణము తప్పించే యెహోవా వశము, ఆత్మీయ మరణము, ఆత్మీయ మరణము తండ్రి తప్పించమని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం. మీరు సహాయం నడిపించి, అభిషేకించి, ఆదరించమని, కృపతో బలముతో జీవంతో నింపమని, నడిపించమని, ఆశీర్వదించమని, మీరు అద్భుతం చేయమని దయ చూపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మలను మీ ప్రవృత్తిలో నుంచి తప్పించి ఆయన పరిశుద్ధమైనటువంటి శిఖరం ఇచ్చునుగాక, పరిశుద్ధమైన స్థితిలో నిలబెట్టునుగాక, ఆశీర్వదించునుగాక, అద్భుతంగా మీ గతాన్ని మార్చి నూతన చరిత్రను సృష్టించునుగాక. ఆమేన్ ఆమేన్. సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రయత్న ద్వారములు ఎల్ల వేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి